కోపం ఉంటే మా పైన తీర్చుకోండి కానీ రైతుల మీద పగబట్టకండి అని చెప్పేసి సినిమా డైలాగ్ ఒకటి కొట్టిండు నిన్న కేటీఆర్. బస్ వేసుకొని ఇక్కడి నుంచి మేడిగడ్డ పోయి మరి ఈ డైలాగ్ కొట్టిండు. కాకపోతే ఈ డైలాగ్లో రెండు బొక్కలు ఉన్నాయి. ఏంది ఆ బొక్కలు అంటే ఇక్కడ చూడండి, ఈరోజు ఈనాడు పేపర్లో వేసిండు మెయిన్ హెడ్డింగ్ వచ్చేసి రైతులపై పగబట్టకండి అని చెప్పేసి వేసి కింద సబ్ హెడ్డింగ్ కోపం ఉంటే మాపై తీర్చుకోండి అని చెప్పేసి స్పెషల్ ప్రేమ చూపిస్తున్నాడు ఈనాడు ఆయన కేటీఆర్ మీద. ఇక్కడ చూసుకుంటే మొదటి బొక్క, వరద వచ్చే నాటికి మేడిగడ్డ బ్యారేజ్ని పునరుద్ధరించాలి అని చెప్పేసి చెప్తున్నాడు. ఇది మొదటి బొక్క. ఏందయ్యా ఇందులో బొక్క ఏం కనిపిస్తుంది నీకు అని చెప్పేసి మీరు నన్ను అడగచ్చు. ఏంటంటే మేడిగడ్డ మీద ఒక క్రాక్ వచ్చినందుకే బీఆర్ఎస్ పార్టీ నడ్డిరగొట్టిరు తెలంగాణ ప్రజలు. ఒక్క తనుదంతే కేసీఆర్ పోయి ఫామ్ హౌస్ అనుకున్నాడు, మంత్రి వచ్చేసి ఎమ్మెల్యే అయిపోయినాడు. ఎమ్మెల్యే అయి పాపం ఇట్లా రోడ్ల మీద తిరుగుతున్నాడు. అది తెలంగాణ ప్రజలు చేసిన ఒక గొప్ప పని. ఏంది, ఒక్క మేడిగడ్డ మీద ఒక క్రాక్ వచ్చినందుకే. అట్లాంటిది రాబోయే రోజులలో ఇప్పుడు ఎండాకాలం వస్తుంది, ఎండాకాలం మిడిలో వర్షాలు స్టార్ట్ అవుతాయి. వర్షపు నీరు వరద నీరుగా మారి మేడిగడ్డకు చేరిందనుకోండి, మేడిగడ్డ అనేది కొట్టకపోద్ది. ఎందుకంటే ఆల్రెడీ మొత్తం కుంగిపోయింది కాబట్టి కొట్టకపోద్ది. మేడిగడ్డ కొట్టకపోతే మేడిగడ్డతో పాటు బీఆర్ఎస్ పార్టీ మొత్తం కొట్టకపోద్ది. ఒక క్రాక్ వచ్చినందుకే ప్రజలు ఓడగొట్టిర్రు. అట్లాంటిది మేడిగడ్డ మొత్తం కొట్టకపోయిందంటే బీఆర్ఎస్ పార్టీ పర్మనెంట్గా కొట్టుకపోద్ది. అది కాకుండా సెంట్రల్ గవర్నమెంటు స్టేట్ గవర్నమెంటు వీళ్ళిద్దరూ కలిసి బీఆర్ఎస్ పార్టీ నాయకులు అంటే కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవితతో సహా అందరి మీద కేసులు పెడతారు, పెట్టి తీసుకుపోయి జైల్లో పెడతారు. అదంతా జరిగిందంటే ఇక రాజకీయంగా కోలుకోవడం అసాధ్యం అని చెప్పేసి కేటీఆర్కి తెలుసు. అందుకే ఇక్కడికి వచ్చి ఈ డ్రామా, ఏం డ్రామా ఆడుతున్నాడు, అయ్యా వరద వచ్చే నాటికి మేడిగడ్డని పునరుద్ధరించండి ప్లీజ్ అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారిని కోరుకుంటున్నాడు కేటీఆర్. మంచి పని చేస్తున్నావు, సరే నీ బాధ ఏందో నాకు అర్థమైంది, నీ పార్టీ కొట్టకపోద్ది అని చెప్పేసి బాధపడుతున్నావు. కానీ ఇదేదో రిక్వెస్ట్ పెట్టు, అయ్యా ఏదో చూడండి, సీఎం కదా, మీ నాన్నగారిని ఎంతమందిని రిక్వెస్ట్ పెట్టలేదు, కేసీఆర్ని. గద్దరన్న వచ్చి ఆడ ముందర కూర్చొని 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 ఎండలో వెళ్ళిపోయిండు. మీ అయ్యా సీఎంగా ఉన్నప్పుడు రిక్వెస్ట్లు పెట్టుకున్నాం కదా, ఇప్పుడున్న సీఎంకి నువ్వు కూడా పెట్టు రిక్వెస్ట్. నెక్స్ట్ చూసుకుంటే ఇప్పటికే పలు జిల్లాల్లో ఎండుతున్న పంటలు, ఈ చిల్లర మాటలు ఆపాలే కేటీఆర్ గారు. ఏ జిల్లాలో ఎండిపోయిన పంటలు ఒకసారి చూపించాలి. నమస్తే తెలంగాణ అన్న కేటీఆర్ న్యూస్ పేపర్లో నమస్తే తెలంగాణ అని చెప్పేసి కేటీఆర్కే న్యూస్ పేపర్ ఉంది. ఆ న్యూస్ పేపర్లో తెల్లారితే ఒక ఫోటోగ్రాఫర్ని పెట్టిండు. పోతున్నాడు, ఏడ పంటలు ఎండిపోయినాయి ఉంటాయా, ఏ వరి నాట్లు ఏం పంటలు, ఆ పంటలకు ఫోటో తీస్తున్నాడు, రెండో రోజు న్యూస్ పేపర్లు ఇస్తున్నాడు. ఇట్లా దొంగ మాటలు దొంగ పనులు చేస్తున్నారు. ఈ పనులు ఆపుకోవాలి. ఏమన్నా నిజంగా రిక్వెస్ట్ ఉంటే పెట్టండి, సీఎం గారు కన్సిడర్ చేస్తారు. కానీ ఈ మాటలు మాట్లాడొద్దు. 1.6 కిలోమీటర్ల బ్యారేజీలో 50 మీటర్ల పరిధిలోనే సమస్య. 1.6 కిలోమీటర్ల బ్యారేజీలో 50 మీటర్లలోనే సమస్య ఉందంట. నేను కేటీఆర్కి విషయం అడుగుతా. ఒక ఇల్లు ఉంది, 10 పిల్లర్ల మీద ఒక ఇల్లు వేసుకున్నాం. ఆ ఇంట్లో ఇల్లు జబర్దస్త్ ఉంది, కానీ పిల్లర్లే కుంగిపోతున్నాయి. పోయి ఆ ఇంట్లో సంసారం ఉంటారా ఎవరన్నా? పిల్లర్లు కుంగిపోయినాయి, పిల్లర్లు కూలిపోతే ఇల్లు మొత్తం కూలిపోతారా పిచ్చోడా అని చెప్పేసి ఇంట్లో సంసారం ఉండరు. ఈడ నువ్వు అనేది అంతే, 50 మీటర్ల 100 మీటర్ల కాదు, అసలు మెయిన్ బ్యారేజ్ దగ్గర మొత్తం కుంగిపోయింది. అక్కడ నువ్వు నీళ్ళు వదిలిపెట్టు, నీళ్లు ఎత్తిపోయి అంటే మొత్తానికే కుంగిపోద్ది. అందుకే సెంట్రల్ గవర్నమెంట్ కమిటీ కోసం వెయిట్ చేస్తున్నది స్టేట్ గవర్నమెంట్. వాళ్ళు వచ్చి చూసి దీన్ని ఎట్లా బాగు చేయాలి ఏంది అని వాళ్ళు ఒక నివేదికనిస్తారు. అందుకోసమే వెయిట్ చేస్తున్నది స్టేట్ గవర్నమెంట్, రేవంత్ రెడ్డి గారు అందుకే వెయిట్ చేస్తున్నారు. అది ఏదో లేట్ అయిపోతుంది, అది ఇది పెద్ద పెద్ద హంగామాలు చేసి నిన్న బస్సులు వేసుకొని ఊరేగిండు కేటీఆర్. ఆడి మేడిగడ్డ పోయి ఈ డ్రామా మొత్తం చేసిండు. సరే నువ్వు ఈ డ్రామా చేయాలనుకో, ఒక చిన్న విషయం నాకు అర్థం కాక అడుగుతున్నా. ప్రభుత్వం నిన్ను పిలిచిందిగా, ఒక ఎమ్మెల్యేగా మనం అందరం కలిసి మేడిగడ్డకు పోదామని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్పారు కదా. చెప్పినప్పుడు నువ్వు మీ చెల్లె కవిత గారిని కూడా అడిగారు, డ్రామా పోదాం అని చెప్తే మరి అప్పుడు పోలేదు. నువ్వు అంత మొగోడివి అయితే అప్పుడే పోతే అయిపోవుగా, మళ్ళీ ఇప్పుడు పోయి ఎందుకు డ్రామాలు చేస్తున్నావు? ప్రజల్ని మభ్యపెట్టాలి. మొదటి బొక్క ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం, ఇందులో రెండో బొక్క కూడా ఉంది. ఈ డ్రామా మొత్తం చేసేది అసలు పార్లమెంట్ ఎలక్షన్ల కోసం. ఇది రెండో బొక్క. ఎందుకు అంటే ఒకవైపు కాంగ్రెస్ పార్టీ, రెండో వైపు బీజేపీ, ఈ రెండు దిగ్గజ పార్టీల మధ్యలో బీఆర్ఎస్ పార్టీ కనిపిస్తలేదు. ఇక్కడ ఉన్న 17 సీట్లలో ఖచ్చితంగా కాంగ్రెస్ బీజేపీ మంచి సీట్లు తెచ్చుకుంటుంది. బీఆర్ఎస్ పార్టీ ఒక్క సీటు కూడా తెచ్చుకోవడం కష్టమే అని చెప్పేసి ఒక టాక్ అనేది నడుస్తుంది. ఎందుకు కేసీఆర్ పోయి ఫామ్ హౌస్లో అనుకున్నాడు. హరీష్ రావు, కేటీఆర్ అసలు లేనేలేడు, మొన్ననే వచ్చిండు, ఆడికి అబ్రాడ్ పోయిండంట. మరి ఖచ్చితంగా నాకు తెలియదు, పోయిండు అని చెప్పేసి విన్నా. హరీష్ రావు పాపం ఈడ కొట్టుకుంటున్నాడు, ఆడ కొట్టుకుంటున్నాడు. అట్లాంటి పరిస్థితులలో పార్టీ
అదో స్థితికి వెళ్ళిపోయింది. దీన్ని మళ్ళీ ప్రజల్ని కొంచెం రెచ్చగొట్టాలి, ఏం చేయాలని చెప్పేసి బస్సులు వేసుకొని మేడిగడ్డకు వచ్చిండు. ఇక్కడ చూడండి, నెక్స్ట్ చూసుకుంటే బీఆర్ఎస్ కార్యవర్గ అధ్యక్షుడు కేటీఆర్. సరే, చలో మేడిగడ్డ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్న పార్టీ నేతలు ఎందుకు పాల్గొన్నారు? అసలు పార్టీయే భూస్థాపితం అయిపోద్ది. ఒకవేళ ఈ మొత్తం స్కామ్ బయటపడితే, వేల కోట్ల రూపాయల కుంభకోణం బయటపడితే పార్టీ మొత్తం భూస్థాపితం అయిపోద్ది. ఇక్కడ చూసుకుంటే మేడిగడ్డ బ్యారేజ్ దిగువన పరిశీలిస్తున్న కేటీఆర్, మాజీ ఎంపీ వినోద్ పరిశీలిస్తున్నట్ట. ఓడమ్మ, ఈయన పెద్ద ఇంజనీరు తోప్ ఖాన్, ఈయన పోయి పరిశీలించి ఆడ ఏముంటుంది పీకేది. ఆడ కొంతమంది ఇంజనీర్లు కూడా వేసుకపోయిండు. మరి వాళ్ళు ఎంత పెద్ద తోప్ ఖాన్లో తెలియదు. మరి ఇంజనీర్లు కూడా వేసుకపోయిండు. అదేదో ఈ రిపేర్ చేయాలి, ఇదేదో ఈ రిపేర్ చేయాలని చెప్పేసి గవర్నమెంట్కే సలహాలు ఇస్తున్నాడు, గవర్నమెంట్కే మొత్తం ప్లాన్ గీసిస్తున్నాడు, ఇది చేయండి అని చెప్పేసి. ఆల్రెడీ మీ నాన్న మెజర్ ఖర్చు పెట్టి బొట్టు రక్తం ఖర్చు పెట్టి కట్టిన కాళేశ్వరం కూలిపోతుంది. మళ్ళీ నీ ప్లాన్లు గవర్నమెంట్ ఇటుందా? ఇది ఈ మ్యాటరు 6వ పేజీలో ఉంది. నేను పోను, ఎందుకంటే మొత్తం నిన్నే మనం చదివిస్తాం కాబట్టి. కింద దీనికి సంబంధించిందే ఒక న్యూస్ ఉంది. ఇక్కడ చూడండి, మంత్రి ఉత్తమ్ గారు ఏమంటున్నారంటే, విజిలెన్స్ నివేదిక ప్రకారం క్రిమినల్ కేసులు. నేను గవర్నమెంట్కి అయినా సరే, ఉత్తమ్ కుమార్ గారికి అయినా సరే, రేవంత్ రెడ్డి గారికి అయినా సరే, నేను ఒక విషయం చెప్తాను ఏంటంటే, ఊకనే మనం మాట్లాడితే వేరే ప్రభుత్వానికి మీ ప్రభుత్వానికి డిఫరెన్స్ అనేది ఉండదు. మాటలు ఆపండి, నిజంగా కేసులు పెట్టండి. ఇక్కడ చూస్తే ఎన్డీఎస్ఏ నివేదిక అందగానే మేడిగడ్డ మరమ్మతు చేసి నీళ్లు ఇస్తాం. ఎన్డీఎస్ఏ నివేదిక అంటే మనం ఏమంటాం, ఇది ఎందుకు జరిగింది, ఏ లోపాల వల్ల జరిగింది, దీన్ని ఎట్లా మళ్ళీ పునరుద్ధరించాలి, ఎట్లా మళ్ళీ కట్టాలి అని చెప్పేసి మొత్తం నివేదికలో ఉంటుంది. అది రాగానే మేడిగడ్డ మరమ్మతులు చేసి నీళ్లు ఇస్తామని చెప్పేసి మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్తున్నారు. మంచి విషయమే. బీఆర్ఎస్ పాపాల్లో భాజపాకు పాత్ర, బీజేపీకి పాత్ర ఉందంట బీఆర్ఎస్ పాపాలలో. నేను ఉత్తమ్ అన్నకు ఒక మాట అడుగుతా, ఏంటంటే, అన్నా ఈ రాజకీయాలు ఆపేయండి. వాడికి ఉన్నది పాత్ర, వీడికి ఉన్నది కాదు. ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేయండి. ఎవడికి ఉన్నదో అందరినీ తీసుకొచ్చి అరెస్ట్ చేసి లోపల జైలు వేయండి. మనం ఊకే మాట్లాడుకుంటా మీరు ఉన్నారు అంటే, కాలయాపన చేసిర్రు అంటే, రేపు పొద్దున పాత గవర్నమెంట్కి పట్టిన గతే మీకు కూడా పడుతుంది. ఆ స్టేజ్ వరకు రానివ్వకండి. వీడు ఏమంటున్నారు అంటే, కాళేశ్వరం ఎత్తిపోతల్లోని మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోవడంపై విజిలెన్స్ నివేదిక మేరకు బాధ్యులైన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తున్నట్టు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఇది చాలా మంచి విషయం. తెలపడం కాదు, ఫస్ట్ మీరు క్రిమినల్ కేసులు అనేది పెట్టి అరెస్ట్ చేయాలి. ఆ అరెస్టులు తెలంగాణ ప్రజలమైనటువంటి మేము చూడాలి. ఓకే, విజిలెన్స్ నేడో రేపో మరో నివేదిక ఇవ్వనున్నది. అనంతరం న్యాయ సలహా తీసుకుని చర్యలు చేపడతాం. ఇమ్మీడియట్గా విజిలెన్స్ రిపోర్టు రావాలి. మీరు స్పెషల్గా ఆర్డర్స్ పాస్ చేయండి, విజిలెన్స్ రిపోర్ట్ రావాలి అని చెప్పండి. వచ్చినాక ఆ న్యాయ నిపుణులు ఎవరైతే ఉన్నారో, గవర్నమెంట్ ప్యానెల్ లాయర్స్ ఉంటారు, వాళ్ళతోటి చర్చించి ఇమ్మీడియట్గా మీరు ఈ పని చేయాలి. శుక్రవారం రాష్ట్ర సచివాలయంలో మీడియాతో ఆయన మాట్లాడారు. ఓకే, తుమ్మిడిహట్టి వద్ద 165 టీఎంసీల నీళ్లు ఉన్నాయని సిడబ్ల్యూసి చెప్పిందని కేంద్ర జలశక్తి సలహాదారులు నిన్న చెప్పింది కదా. తుమ్మిడిహట్టి కాడ 165 టీఎంసీలు ఉండే నీళ్లు ఆడ గద్దగుంటా కాళేశ్వరం అని చెప్పేసి ఈడ బొట్టు ఖర్చు పెట్టిండు కేసీఆర్. ఖర్చు పెట్టి ఇక్కడ కాళేశ్వరం కట్టిండు, తుమ్మిడిహట్టిని మొత్తం ముంచిండు. ఇక్కడ కాళేశ్వరం కట్టి ఫైనల్గా ఏమైంది అంటే కాళేశ్వరం కూడా కుంగిపోయింది. ఒక విషయం అండి, సింపుల్గా ఒక విషయం చెప్తా. కాళేశ్వరాన్ని నడపాలంటే నెలకి 10,000 కోట్లు కాళేశ్వరాన్ని నడపాలంటే 25,000 కోట్లు సంవత్సరానికి కావాలి. ఆ ఖర్చు పెట్టుకుంటే ఆ ఖర్చు గుదిబండగా మారుతుంది తెలంగాణ రాష్ట్రానికి. అది చాలా ఇంపార్టెంట్ విషయము. ఇంకో విషయం ఏంటంటే, తెలంగాణ రాష్ట్రం మొత్తం ఖర్చు పెట్టే కరెంట్ ఎంతైతే ఉందో అంత మొత్తాన్ని ఓన్లీ కాళేశ్వరమే ఖర్చు పెట్టవలసి వస్తుంది. అది కూడా ఒక పెద్ద ఖర్చు. అందుకే అంటారు గ్రావిటీ ఎత్తిపోతా అనేది నడవదు ప్రతిసారి. అందుకే గ్రావిటీని నమ్ముకుంటారు, గ్రావిటీతో పని చేయించుకుంటారు. ఆటోమేటికల్గా నీళ్లు పారాలే. నువ్వు ఎత్తిపోస్తా అంటే ఎన్నిసార్లు ఎత్తిపోస్తావు? ఎంత కష్టం ఎత్తిపోయడం అంటే ఎంత ఖర్చు. సరే, ఆ డబ్బులు ఏమన్నా నువ్వు నీ జేబులకు వెళ్ళి ఏదైతే కొట్టుకున్నావో 1000 కోట్లు అందులోకి వెళ్ళి ఇస్తున్నావా అంటే అందులోకి వెళ్ళి కాదు, అది తెలంగాణ ప్రజల డబ్బు. అదొకటి. రెండవది, 63 వేల కోట్ల ప్రాజెక్ట్ని 1,47,000 కోట్లకు తీసుకుపోయినావు నువ్వు. ఎందుకు అంటే ఇంకా డబ్బులు దండుకోవచ్చు అని చెప్పేసి అంత పెద్ద ప్రాజెక్ట్ని చేసి మళ్ళీ దాన్ని BBC లాంటి న్యూస్ ఛానల్ని పిలిచి మళ్ళీ ఒక షూటింగ్ చేయించాడు. వరల్డ్స్ లార్జెస్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అని చెప్పేసి ఒక డైలాగ్ కొట్టేసి వాళ్ళు వచ్చి హెలికాప్టర్ల షూటింగ్లు చేసుకొని మళ్ళీ పోయారు. ఇవాళ ఆ పరిస్థితి ఏంటి అంటే
గుదిబండగా తయారైంది. ఇప్పుడు దాన్ని వదిలేద్దాము అంటే 1,47,000 కోట్ల రూపాయల ప్రాజెక్టు ఆల్రెడీ 97,000 కోట్లు పెట్టినాం, దాన్ని వదిలేయలేము. దాన్ని నడిపిద్దాము అంటే 1,000 కోట్ల రూపాయలు కావాలి. ఇప్పుడు దాన్ని ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులలో తలపట్టుకోవాల్సి వస్తుంది ఫైనల్గా. ఈ విషయం మీద మీరేమనుకుంటున్నారో తప్పకుండా కమెంట్ చేయండి. మీ కమెంట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. కమెంట్ చేయండి. మీకు కంటెంట్ నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.